ఈరోజు దేవుని వాగ్దానము. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరుడ సహోదరి, నేను చేయరాని తప్పు చేసి ప్రభువును ఆయన ఆత్మను దుఃఖపెట్టాను. నేను పరిశుద్ధులలో తగనివాడను అని నీ ఆత్మీయ స్థితిని గూర్చి నీవనుకుంటూ ప్రభువుకు దూరమయ్యే ఆలోచనలు చేస్తున్నావా? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ప్రేమను చవిచూసి కూడా తప్పిపోయాడు. అయినా మరలా తన తప్పు తెలుసుకొని తిరిగి రాగా తండ్రి మునుపటి ప్రేమనే చూపించాడు. తప్పు చేశాడని అతన్ని చేదరించుకోలేదు, కానీ అతనికి మరలా మునుపటి స్థితిని కలిగించి తన సహోదరునితో పాటు అతనికి కూడా ఆస్తిలో భాగమునిచ్చాడు. పరలోకపు తండ్రి ప్రియ కుమారుడుగా ఇప్పుడు నీవుండి తప్పిపోయిన నిన్ను నీ తండ్రి చేరదీయడనుకుంటున్నావా? లేదు ప్రియ సహోదరుడా సహోదరి, నీవు పశ్చాత్తాప హృదయంతో ప్రభువును చేరగలిగితే నీ మునుపటి స్థితి నీవు కలుగజేసి మునుపు విస్తరించినట్లు నిన్ను విస్తరింపచేసి నీ పూర్వస్థితి నీకు మరలా కలుగజేస్తాడు. గనుక ప్రేమ కలిగిన నీ తండ్రిని చేరు. ప్రభు కృప మనకు తోడైనడునుగాక. ఆమేన్.